చెప్పండి సార్. నిన్నటి రోజు కల్తీ నెయ్యి గురించి మేము వెంకటేశ్వరం గుడి దగ్గర పూజలు చేసి మా వినాయకుడి ద్వారా పూజలు చేసి ఒక బ్యానర్ కట్టినాం. ఆ బ్యానర్లు రాత్రి చింపేసిన కొంతమంది వైసీపీ నాయకులు, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తగు చర్యలు తీసుకోవాలి సార్, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి మేము మా పార్టీ తరఫున కూటమి నాయకుల తరఫున మీకు మెమోరాండం ఇచ్చి మిమ్మల్ని కోరుతున్నాం. మేము రాత్రి 10:30 చూసినప్పుడు కూడా బాగుండేది సార్. ఎవరంతా చూస్తే మన 11 పైన ఓం నమో వెంకటేశాయ. నిన్నటి రోజు రాష్ట్రమంతా కోడెత్తి కూస్తుంది కల్తీ నెయ్యి గురించి. రాష్ట్రమంతా కోడెత్తి కూస్తుంటే మేము మా నాయకులతో మేము నిన్నటి రోజు ఆ వెంకటేశ్వర గుడిలో పూజలు చేసి ఇట్లా అన్యాయం చేసినారని వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి గురించి మేము ధర్నా చేస్తూ అన్యాయం చేసినారని దేవునికి ఒప్పిచెప్పినాం. అక్కడ ఒక బ్యానర్ కట్టినాం. అది బ్యానర్ అంటే రాష్ట్రమంతా ఉంది, ఇక్కడే పల్నాడులోనే కాదు. వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్ కట్టినారు, రాత్రి చించేసినారు. కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థకి మేమందరూ కూటమి నాయకులతో కలిసి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. గోవిందా గోవిందా బ్యానర్లు చింపిన వాళ్ళు గోవిందా, బ్యానర్లు చింపిన వాళ్ళు గోవిందా. అందరికీ నమస్కారం అండి. మొన్నటి దినం కల్తీని తిరుమల గుడి లడ్డు విషయంలో చాలా వివాదాలు జరుగుతుంది, మనకు అందరికీ తెలిసిందే, తెలియకుండా ఏం లేదు. నేను ఎందుకు నేను మాట అంటున్నానంటే, మనం ఆశాముచ్చిగా పార్టీ తరఫున వచ్చి ఒకరి మీద ఒకరు నిందేయలే. ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ని మనం బ్యానర్ వేసి వెంకటేశ్వర స్వామి గుడి కాడ బ్యానర్ కడితే మీరు తప్పు లేదు, ఇప్పుడు గుమ్మడికి దొంగ అంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారో నాకైతే అర్థం కాలే. మీరు తప్పు లేదన్నారు కదా, మీరు బ్యానర్ వేసుకున్న పక్కలో ఇది నిజంగానే ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇది బ్యానర్ వేయండి. అంతేగాని మళ్ళీ ఇంకోటి అడుగుతారు, మీరు నిజంగా హిందువులని అమరాన్ని అడుగుతారు కదా. నేనేం మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నిజంగా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర స్వామి బ్యానర్ ఉండేదాన్ని మీరు ఎట్లా చింపుతారు నాకైతే అర్థం కాదు. మీరు నిజంగా హిందువులేనా? హిందువులు అయితే ఒక వెంకటేశ్వర మీరు వేసుకుని మీరు ఎట్లా చింపుతారు? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మేమేమంటే శుద్ధంగా నెయ్యలేదు స్వామి, అది కల్తీ ఒక కెమికల్తో కూడిన లడ్డు తయారు చేసి దాదాపు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు మన తిరుమల దేవస్థానాన్ని పవిత్రంగా కొలిచే దాంతో కల్తీ జరిగిందని మేము పోరాడుతూ ఉంటే మీరు అది లేదు నిరూపించకుండా, అంతేగాని ఇది దొంగచాటుగా వచ్చి బ్యానర్లు చింపడం ఇది యాక్చువల్గా ఇది ఒక హిందువులుగా పుట్టి ఒక హిందూ బ్యానర్ ఇది చింపేదంటుంటే చాలా దరిద్రంగా ఉందనేసి కూడా ఎవరైతే ఈ బ్యానర్లు చింపినారో, ఎవరైతే ఈ కుట్రకు పాల్పడినారో ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వాయినే మేము శిక్షిస్తాం సార్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రమణ గోవిందా గోవిందా, బ్యానర్లు చింపిన వాళ్ళు గోవిందా. ఈ మధ్యకాలంలో కొంతమంది తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మేము చేసిన తప్పేమి, ల్యాబ్లో ఆ నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు, అది మొత్తం కెమికల్ నెయ్యి అనేసి ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక బ్యానర్ వేసినాం. అది ఎక్కడ వేసినాము? గుళ్ళో వేసినాం, గుడి బయట వేసాం. అక్కడే దాంట్లో మీ మాది రఫా టఫా అని ఏమి వేయలేదు. మేము అక్కడ ఏం జరిగిందో అది వేసాం. మీకు ఇక్కడ తెలుసు, అక్కడ కల్తీ నెయ్యి అసలు పాలు లేదు, నెయ్యి లేదు, అక్కడ మొత్తమే కెమికల్స్. మీరు ఎట్లా క్రిమినల్సో మీ పాలనలో జరిగిందన్నీ కూడా అలాంటిదే. అది తెలియపరిచే విధంగా మేము వేసాము. మీరు నిన్నటి రోజు ఏదో ప్రెస్ మీట్లో ఇట్లా ఏదో చెప్పారు. ఇంకా అవన్నీ చెప్తే బాగుండదు, చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు. ఏదో మేము బ్యానర్ వేస్తాము లేదు అనేసి వేయండి, లేదని కానీ చించేసేది ఏం మొగతానము. దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉన్నారు. ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఉంటే ఛాలెంజ్లు చేసే విధంగా మేము కానీ తిరుగుబడితే మీరు అసలు కనిపించరు. కాకపోతే బెదిరిస్తూ ఉన్నారు. ఈ ఊర్లో ఉండరు, ఆ ఊర్లో ఉండరు. మీరు యాటి నుంచో వచ్చి ఇక్కడేంది పెత్తనం మాకే, దరిద్రం మాకే. దయచేసి మీ ఊరు వదిలి వెళ్ళిపోండి, ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. ఈ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది. దేవుడి దగ్గర ములాజా లేదు, మనుషుల దగ్గర ములాజా లేదు. అదేమో మాకు చిన్నప్పుడు చెప్తా ఉన్నారు, ఈ నండ్రకాయలు ఉంది మళ్ళీ పట్టుకొని వస్తూ ఉంటారు చిన్నప్పుడు. మేము అడిగాం, అవును అది కొరకదా నండ్రకాయ అంటే, దాని కొవ్వు ఎక్కితే బయట వస్తుందిరా, అప్పుడు దాన్ని తెచ్చి బాగా దంచితే ఆ టేస్ట్ వస్తుందిరా నండ్రకాయలు అనేవాళ్ళు. అట్లా నిన్నటి ఆంబోతి రాంబాబు చేసినాడు. ఆయనకి ఏం జరిగింది శాంతి తెలుసు. మీకు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే, జై హింద్. నమస్కారాలు. నిన్నటి రోజు ఏం జరిగిందంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు పాలక వర్గము చేసినటువంటి అరాచకాలు. ఒకటేమంటే, పరాకామణి కేసులో $US ఆయన మొత్తం కట్టుకొని జేబులో పెట్టుకున్నాడు. దానికి అప్పుడున్నటువంటి ఆ చైర్మన్ కానీ, కొంతమంది నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు కానీ అతన్ని ఆ కేసు నుంచి బయటికి తీసుకురావాలని అతని ఆస్తిని కొంత టీటీడీకి రాయించి మిగతా ఆస్తిని అంతా కబ్జా చేసేశారు. ఒకటి. రెండోది కల్తీ నెయ్యి అనేది మీకు ఏదో ప్రతి ఒక్కరికి తెలిసిన, ముందు పాతకాలంలో ఎవరింట్లో ఆవులు ఉంటే ఆ వాళ్ళు పాలు తెచ్చి పాలు పోస్తూ ఉన్నారు, దాని నెయ్యి తీసుకొచ్చి నెయ్యిగా ఇస్తూ ఉన్నారు. అలాంటి తిరుపతి టీటీడీలో కొన్ని వేల లడ్లు చేస్తారు రోజుకి. ఆ లడ్లంతా తయారు చేయాలంటే స్వచ్ఛమైన నెయ్యి కావాలా, దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ స్వచ్ఛంగా ఉండాలా, దానికి ఒక ఇది ఉందన్నమాట, ఏమేమి కావాలా, ఏమేమి ఉండాలా, దానికి ఒక క్వాలిటీ మెయింటైన్ చేసి దానికి అన్నీ ఉంటాయి. వీళ్ళు దీనికి ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ నెయ్యి పైన అప్పుడే సిట్ వేశారు, అన్నీ చేశారు. దానిపై అది కాదని సుప్రీంకోర్టుకు పోయినారు వైసీపీ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరూ. అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చుక్కెదిరి అయింది. దానిపైన మేమేదో ధర్నా చేసి ప్రజలందరూ బాగుండాలా, ఈ టీటీడీలో జరిగినటువంటి అరాచకాలు చూడండి, ఎక్కడన్నా చేయొచ్చు అరాచకాలు. ఎందుకంటే కల్తీ మద్యంలో చేశారు, మద్యం అంతా కల్తీ, ఎంతోమంది చనిపోయేదానికి కారకులయ్యారు. ఇప్పుడు భగవంతుడు లడ్డు అదంటే ప్రసాదము, ఎవరైనా సరే ఏ గుడికి పైన ప్రసాదం ఇస్తే కళ్ళు కద్దుకొని తింటారు. అలాంటి టీటీడీ ప్రసాదం అనేది దేశాల్లో నిన్నే మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి అంత ఫేమస్ ఉంది, అంత ఇది ఉందనేసి. అలాంటి లడ్డూని మీరు తయారు చేసేది కాకుండా, దాంట్లో తప్పులు చేసేది కాకుండా, నిన్నటి దినము మీరు బ్యాన్ వేస్తామని వేసుకోండి, ఎవరు వద్దన్నారు? బ్యాన్ మమ్మల్ని అడిగే మీరు వేసేది, మేమైనా గుళ్ళో వేసింటే తప్పు, గుడి బయట వేసాము, గుడి బయటే వచ్చి మేము ప్రెస్ మీట్ ఇచ్చాము, గుడి బయట ఉన్నట్టు సత్రం దగ్గర అన్నప్రసాదాలు సప్లై చేశాము, గుళ్ళో మేమేమి తప్పు చేయలేదు. దానికి మీరు గుళ్ళో ఉన్నటువంటి కమిటీ వాళ్ళని ఫోన్ చేసి బెదిరిస్తే ఏమని అనుకోవాలి మిమ్మల్ని? మీరు వేసుకోండి బ్యానర్, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ఎన్నెన్ని మంచి పనులు చేసినారో అవన్నీ బ్యానర్ వేయండి, అక్కడ కాదు మిటమిక్కడ వేయండి బ్యానరు. మేము మా రాజ్యంలో ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళలో ఇంత పెద్ద పని చేశాము, ఇన్ని చేసామని బ్యానర్ వేయండి. ఎవరన్నా వద్దంటే కదా మిమ్మల్ని, మేమేమన్నా ఎప్పుడన్నా వచ్చి మీరు బ్యానర్ చించేసేదానికి ఇవన్నీ చేసామా? ఈరోజు కూడా మేము పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఏమంటే, ఆ బ్యానర్ ఎవరు చించారు అనే దానిపైన పోలీసు వారిని విచారించమని చెప్పాను. సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దాన్ని అంతా చూసి ఎవరైతే దీనికి పాల్పడినారో వాళ్ళని తప్పకుండా శిక్షించవలసిందిగా కోరేదానికి వచ్చాం. ఇంకా ఒకటి నిన్నటి కాదు, మొన్న అంబటి రాంబాబు గారు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మినిస్టర్గా ఉన్నారు, అంత పెద్ద పదవిలో ఉండుకొని మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి తగిన శాస్తి కూడా జరిపించారు. దాంట్లో నిన్న నైట్ నేను చూడడం ఏమనగా అంటే, వీళ్ళే వైసీపీ నాయకులే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారంట. ఆయన కారు ధ్వంసం చేయడంలో కానీ, వాళ్ళ ఇంటి దగ్గర గలాటా చేయడంలో కానీ, అన్నిట్లో కానీ. కాబట్టి ఇలాంటివంతా ఎందుకు చేస్తారు? మీ పని మీది, మా పని మీది. మాకేమో గవర్నమెంట్ ప్రజలు మాకు ఇచ్చారు, గవర్నమెంట్ పరిపాలిస్తున్నాం, స్వచ్ఛంగా పరిపాలిస్తున్నాము, మేమేం తప్పు చేయడం లేదు, ఏమి చేయడం లేదు. మీరెందుకు ఊరికే ఇంతసేపు మా నాయకుడు చెప్పినట్లు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకునేది ఎందుకు చేస్తున్నారు? అలాంటి వద్దండి. మంచి ప్రదేశంలో ఉన్నాము. పలమనేరు అనేది మంచిగా అందరికీ, మీకు మాకు అన్ని విధాల మంచి ఊరు.
ఇక్కడ అరాచకాలు కానీ అన్యాయాలు కానీ లేవు. మీరు అలాంటివి ఏది సృష్టించకుండా ఈ ఊరిని మంచిగా ఈ ఊరు కామ్గా ఉండేదానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో దానికి సహకరించండి. మీరు ఏం వేస్తారో వేసుకోండి బ్యానర్. ఈరోజు కూడా నేనే చెప్తాను, ఎన్ని బ్యానర్లు వేసుకుంటారు అక్కడ పెట్రోల్ బంక్ నుంచి క్యాట్ ఫామ్ వరకు వేసుకోండి. ఎవరు వద్దన్నారు? ఏమైనా వద్దంటే కదా దానికి మీరు కమిటీ వాళ్ళని బెదిరించవలసిన అవసరం ఏముంది? కాబట్టి మీరందరూ కొంచెం మెచ్యూర్గా అన్నీ చేస్తే మాకు బాగుంటుంది, మీకు బాగుంటుంది, చూసే ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ ఈ మీడియాలో నుంచి టీవీల్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనిస్తుంటారు. ప్రతి ఒక్కటి మీరు అనుకుంటారేమో ఎవరు చూడలేదు మనమే చేస్తున్నాము. తప్పు. అందరూ చూస్తున్నారు, అందరూ గమనించారు. దానిపైనే దాని పర్యవసానమే మన 2025లో 24లో వచ్చిన ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చింది. మీ తర్వాత 5 ఏళ్ళు మీరు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మేమేం వద్దనేది లేదే. మేమెవరు ఆపేదానికి? ప్రజలు ఆపాలా ఎవరిని కానీ, నాయకులు కాదు ఆపేది. కాబట్టి మీరందరూ సమన్వయం పాటించి ఏదైతే మంచి ఉందో దానిపైన పోరాడతాం. మీరు పోరాడతాం, మేము పోరాడతాం. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని నేను ఏదైతే చెప్పానో అది తప్పుగా భావించకుండా మీరు దాన్ని ఆచరిస్తే మంచిదని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఈ మధ్యకాలంలో కొంతమంది తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. నేను చేసిన తప్పేమి, ల్యాబ్లో ఆ నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు, అది మొత్తం కెమికల్ నెయ్యి అనేసి ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక బ్యానర్ వేసినాం. అది ఎక్కడ వేసినాము? గుళ్ళో వేసినాం, గుడి బయట వేసాం. అక్కడే మీ దాంట్లో మీ మాది రఫా టఫా అని ఏమి వేయలేదు. మేము అక్కడ ఏం జరిగిందో అది వేసాం. మీకు ఇక్కడ తెలుసు, అక్కడ కల్తీ నెయ్యి, అసలు పాలు లేదు, నెయ్యి లేదు, అక్కడ మొత్తమే కెమికల్స్. మీరు ఎట్లా క్రిమినల్సో మీ పాలనలో జరిగిందన్నీ కూడా అలాంటిదే. అది తెలియపరిచే విధంగా మేము వేసాము. మీరు నిన్నటి రోజు ఏదో ప్రెస్ మీట్లో ఇట్లా ఏదో చెప్పారు. ఇంకా అవన్నీ చెప్తే బాగుండదు, చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు. ఏదో మేము బ్యానర్ వేస్తాము లేదు అనేసి వేయండి, లేదని దాన్ని చించేసేది ఏం మొగతానము? దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉన్నారు. ప్రజలు రెచ్చగొట్టే విధంగా, ఉంటే ఛాలెంజ్లు చేసే విధంగా. మేము కానీ తిరుగుపడితే మీరు అసలు కనిపించరు. కాకపోతే బెదిరిస్తూ ఉన్నారు. ఈ ఊర్లోనే ఉండరు, ఆ ఊర్లో ఉండరు. మీరు యాటి నుంచే వచ్చి ఇక్కడేం పెత్తనం మాకే, దరిద్రం మాకే. దయచేసి మీ ఊరు వదిలి వెళ్ళిపోండి, ప్రజలంతా సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. ఈ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది. దేవుడి దగ్గర ములాజా లేదు, మనుషుల దగ్గర ములాజా లేదు. అదే మాకు చిన్నప్పుడు చెప్తా ఉన్నారు, ఈ నండ్రకాయలు ఉంది మళ్ళీలో పట్టుకొని వస్తూ ఉంటారు. చిన్నప్పుడు మేము అడిగేవాళ్ళు, అవును అది కొరకదా నండ్రకాయ అంటే? దాన్ని కొవ్వు ఎక్కితే బయట వస్తుందిరా, అప్పుడు దాన్ని తెచ్చి బాగా దంచితే ఆ టేస్ట్ వస్తుందిరా నండ్రకాయలు అనేవాళ్ళు. అట్లా నిన్నటి అంబటి రాంబాబు చేసినాడు. ఆయనకి ఏం జరిగింది శాంతి తెలుసు. మీకు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే, జై హింద్.